బెయిల్ మూవ్ చేశారు. బెయిల్ మూవ్ చేసిన తర్వాత ఉద్దేశపూర్వకంగా బెయిల్ని డిలే చేయటం కోసం దానిలో ఉన్న పీపీని మార్చి, నేను కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి, అంటే విజయవాడ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ హోదాలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ న్యాయ నిపుణులు, అంటే గవర్నమెంట్ లీడర్ గారిని అపాయింట్ చేశారు. వారు వచ్చి నాకు సమయం కావాలి, ఇవాళ ఉద్యోగంలోకి వచ్చాను అని చెప్పటం, వెంటనే మళ్ళీ వాయిదా తీసుకోవటం, వాయిదా తీసుకున్న రోజు మళ్ళీ వచ్చి పోలీసులు కేస్ డైరీని కోర్టుకు సబ్మిట్ చేయలేదండి. ఎందుకంటే అది సరాసరి పోలీస్కి జడ్జి గారికి సంబంధించినటువంటి, అంటే ఛార్జ్ షీట్, ఫైనల్ ఛార్జ్ షీట్ వేసే వరకు కూడా అది సీక్రెట్ డాక్యుమెంట్ కాబట్టి పోలీసు అప్పటి వరకు వారు ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేశారు, ఈ దీంట్లో ఏమేమి వాళ్ళు తప్పులు కనుగొని పసిగట్టి డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా వారు నిర్ధారణకు వచ్చారో అవన్నీ కూడా జడ్జి గారికి రాసి ఇవ్వాల్సినటువంటి రిపోర్టు. ఆ రోజు కూడా పోలీసులు ఇంకా సీడీ తయారు చేయలేదండి అని చెప్పిన వాయిదా తీసుకుని నెక్స్ట్ వెంటనే ఆ పీపీ గారితో సెలవు పెట్టించారు. సెలవు పెట్టించి మళ్ళీ ఇంకొక వాయిదా, పీపీ గారు సెలవు అంటే ఇంకొక వాయిదా, మళ్ళీ ఆ సెలవు రోజుకి ఆవిడ రారని చెప్పని కొత్తగా మళ్ళీ ఒక మూడో కృష్ణుని, ఇంకో మూడో పీపీని కొత్తగా అపాయింట్ చేసి, అంటే ఇదంతా అంటే ఏదో రకంగా శ్రీమతి జయసుధ గారిని, అట్లాగే వారిని అరెస్ట్ చేయడమే కాకుండా పేర్ని నానిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి రాజకీయ కక్షతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇదైతే అంటే నేను చూశాను, చాలామంది టీవీ విశ్లేషకులు అట్లాగే మంత్రులు ఏడి పేర్ని నాని ఏడి, ఎక్కడికి వెళ్ళిపోయాడు, మాట్లాడ్డే, ఇన్నాళ్ళు ప్రతిదాన్ని వైసీపీ తరపున భుజాన్ని వేసుకుని మాట్లాడేవాడు, వాడి విషయానికి వచ్చేప్పటికి ఆడేం మాట్లాడట్లేదు, ఏమైపోయాడు, పారిపోయాడు పారిపోయాడు పారిపోయాడు. నేను ఎక్కడికి ఏం పారిపోలేదు. నేను అందరినీ కూడా ఎవరెవరైతే నేను పారిపోయానని చెప్పని మాట్లాడుతున్నారు, నేను ఒకటే మిమ్మల్ని ఒక చిన్నగా కోరుకుంటున్నాను. ఒకటి, మీరు ఒక్కదానికి మీ అంతరాత్మను ప్రశ్నించుకుని సమాధానం చెప్పండి. మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటానికి ప్రయత్నం చేస్తారా, లేదా ఇంటి ఆవిడ్ని, ఇంటి ఇల్లాల్ని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా? అభం శుభం తెలియని వాళ్ళని చెప్పండి. మీరు రాసిన వాళ్ళని కానీ మాట్లాడిన వాళ్ళని కానీ యూట్యూబ్లో అందరినీ నేను అడుగుతున్నాను. ఇది విమర్శనాత్మకంగా అడగట్లా, పరుషంగా మాట్లాడట్లా. సరే అయిపోయాక ఒక మంత్రి గారు అయితే దొంగతనం చేస్తే రాజకీయ కక్ష ఏంటి, అదేంటిది ఏంటి అని మాట్లాడుతున్నారు. నేను చేశానని చెప్పని మీకు ఆధారాలు ఉన్నాయా? ఎలా మీరు నేను దొంగతనం చేశానని మీరు మాట్లాడతారు? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదని చెప్పనేమో మీ పోలీసులే చెప్తున్నారు.
ఆల్రెడీ నిన్న కేస్ డైరీ కోర్టుకి ఇచ్చి దాంట్లో కూడా ఈ విషయాలు ఏం మాట్లాడలేదని చెప్పని అంటున్నారు. ఇవన్నీ మీడియాలో వచ్చినాయి, నేను కాదు, నేను కోర్టుకు వెళ్ళలేదు. అన్నీ కోర్టు వ్యవహారాల దగ్గర నుంచి పోలీసులు ఏం చేయాలి, ఎవరేమనుకుంటున్నారు, మీరు ఎందుకు ఈ చేయరు అవి చేయరు అని కూడా రాసేటువంటి పెద్దలందరినీ కూడా నేను అడుగుతున్నాను ఒక మాట. కేవలం అద్దెకి ఆశపడి గోడౌన్ కడతమే తప్పితే అద్దె వస్తుంది, దాని మీద లోన్ ఉంది, ఓ 3 ఏళ్ళో 4 ఏళ్ళకో లోన్ తీరిపోతే తర్వాత ఖర్చులు పోను వచ్చేది ఉంటే సరే చచ్చిపోయే వరకు బతకడానికి సరిపోద్దని కట్టింది తప్పితే తప్పుడు పనులను చేద్దామని కాదు కదా. నిజంగా తప్పుడు పనులను చేయాలంటే ఇదే కావాలా? ఇది చేస్తాడు ఎవడన్నా? ఇది చేస్తారా? ఇప్పుడు నేనేమన్నా పిచ్చోడినా, లేకపోతే హ్యాబిచువల్ అఫెండర్నా? నేను అలవాటు పడిపోయినటువంటి నేరస్తున్నా? మంత్రిగా, ఈ రాష్ట్రానికి మంత్రిగా నేను పనిచేసినప్పుడు వెనకలికి పెద్దలు చెప్పిన సామెత ఉంటుంది కదా, మంచోడి మొహమాటం మాంసం కూర ఉన్న దగ్గర, భోజనం దగ్గరను చూడమని చెప్తారు. అంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళలో సామెత అది. నేను మంత్రిగా పనిచేశాను కదా, ఇవాళ ఉన్నటువంటి డీజీపీ గారు నేను కలిసి పనిచేశాం. ఆయన ఆర్టీసీ ఎండీగా, నేను రవాణా శాఖ మంత్రిగా. నేను వారి అంతరాత్మనే ఒకసారి అడగమంటున్నాను. మనం కలిసి పనిచేసినటువంటి ఆ కాలంలో పేరుని నాని అనేవాడు మీకు ఎక్కడన్నా తప్పుడు పని మీకు చెప్పటం కానీ, లాభాపేక్షతో మీకు ఒక ఆదేశం ఇవ్వటం కానీ, మీ మీద ఒత్తిడి చేయటం కానీ, లేదా పాత డీజీపీ గారు కూడా ఉన్నారు, రిటైర్డ్ డీజీపీ గారు కూడా, వారిద్దరూ నేను కలిసి పనిచేశాం. ఏనాడన్నా ఒక తప్పుడు పని, కక్కుర్తి పనికి మీ మీద ఒత్తిడి చేయటం, మిమ్మల్ని అడగటం, మిమ్మల్ని ఆదేశించటం ఇప్పుడున్న జరిగిందా? నా క్యారెక్టర్ మీకు క్షుణ్ణంగా దగ్గరగా చూసిన పెద్ద ఆయన పేరుని నాని రక్తం చుక్క లేకుండా నిన్న కనిపించాడు టీవీలో. ఏం మాట్లాడుతాడో విన్నా. ఆడవాళ్ళ గురించి నువ్వా మాట్లాడేది? నీ ప్యాసేజీలో ఆడవాళ్ళని గౌరవించే తత్వం ఉందా నీకు? మర్చిపోయినావా నువ్వన్నీ? మర్చిపోయినావా? ఓహో, మా మీద కేసులు పెట్టినప్పుడు మాకు లేరు, కోడళ్ళు లేరు, కొడుకులు లేరు, భార్య లేదు, ఎవరు లేరు. రే, నీ కుటుంబం గురించి చెప్తే ఫ్యాన్ హ్యాంగ్ చేసుకుంటావు. ఎవరో 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఏమి చేసుకుంటారు, డైవర్ట్ చేసి తీసుకొని చేసుకున్నారు. విక్టోరియా ఎవరు రా? ఎవరు విక్టోరియా? పోయి అడుగుపో, మచిలీపట్నం పోయి అడుగుపోప్పా. బందరో మచిలీపట్నం అంత మీదే కదా. ఎవరు విక్టోరియా? మేము మాట్లాడాలా? మాకు సభ్యత ఉంది. ఈ బుద్ధు చంద్రబాబు నాయుడు గురించి ఏమంటావు? ఈ బుద్ధు ఆయన మంచోడా? ఓహో, ఎందుకు? నీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి. డబ్బు లేని నా గురించి ఎందుకు మాట్లాడతారు? నా మీద నువ్వు కేసులు పెట్టేసిందో మొత్తం, నా భార్య, నా కోడళ్ళు, నా కొడుకు, నా మీద ఆ బుద్ధు కనపడలేదురా? మేమంతా ఎట్టికి పుట్టినామా?
దర్పేసిన ఇలా యాటికి రా మాటలు, యాటికి మాటలు కనపడలే వద్దు ఆడవాళ్ళని వీళ్ళిద్దరు. ఏమి సంబంధం, ఏమి సంబంధం? మాట్లాడతావా? అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు. మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కనపడను కూడా కనపడలేదురా. మీరు చేసేదానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి. చంద్రబాబు నాయుడిని నంద్యాలలో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన వయసు ఎంత, ఆయనకి టైం వేయకూడదా? దమ్ము లేని నాయనలారా, ఇప్పుడు కనిపించింది మీకు. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నట్లు నేను చాలా వద్దే చెప్పాలండి. ఆడవాళ్ళ గురించి, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు, సభ్యత కాదు. కాబట్టి నోరు మూసుకొని ఉంటా. నువ్వు బ్యాటరీ నీ బ్యాటరీ సరిగా లేదురా, అర్థం చేసుకో. నీ బ్యాటరీ సరిగా లేదు. అట్లా అనకూడదు. ఏం పవన్ కళ్యాణ్ చేసుకుంటే ఏం చేసుకున్నాడు, డైవర్స్ ఇచ్చినాడు, లీగల్గా పోయినాడు. దానికి రే ఎన్ని మాటలు మాట్లాడినవరా పాప. సినిమా పవన్ కళ్యాణ్ గురించి మంచోడు కాబట్టి ఊరుకున్నాడు. ఆ రోజు కూడా ఇంకేం మనుషులు తక్కువ లేక కాదు. అంటే మీ ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు, ఈ ముందు కాలు పట్టుకుంటారా? ఎవరిదరా గోడౌనా? గోడౌన్ ఎవరిదిరా? నీది నీ ఏంది ఇది? ఈ ఎలక్షన్లో అవిడబెట్టి నాయన పేరుని నాయన గారు ఇద్దో చూసుకో. ఎవరు పెడుతుంది చూసుకో నాయన, ఎవరు పెడుతుందో. జయసుధా వేరోస్ కన్స్ట్రక్షన్ నట్ పొల్లపాలెం. ఎంత ఉండేది? ఒకసాట 31 సెంట్లు కొన్నావు, మళ్ళీ ఇంకోసాట 81 సెంట్లు కొన్నావు. అంతా ఒక్క ఎకరా 12 సెంట్లు గోడౌన్ కట్టినావు. మా దాంట్లో ప్రూఫ్ లేదు రే, ప్రూఫ్ లేదు. ధైర్యంగా రోజు చెప్పిన ఎస్పీ చెప్పారు ఆయన ఉండే సత్య యేసుబాబు హైదరాబాద్లో ఉన్నారు రా అని చెప్పి తెల్లవారుతాను వస్తే నేనే ఎక్కినా. నువ్వు తప్పు చేయకపోతే ఎక్కువ ఏంటైనా కన్నీళ్ళు పెడతాను? నీకైనా పెళ్ళం పిల్లలు ఉండేది, ఆడవాళ్ళు అంట. నేనంటే కొట్టింది నా కొడుకు ఇష్టమైనట్టు కొట్టింది. ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే బయటికి వస్తారు 5 ఏళ్ళకే. ఎట్లా వస్తారో చంద్రబాబు నాయుడు లేకపోతే ఏడుండి మీరందరూ. ఆయన మంచితనంతో మాకు చేతులు కట్టేసినాడు. కార్యకర్తలన్నీ ప్రతిదీ మాట్లాడతారా? సిగ్గులే ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావన చేస్తావు. అయిపోద్దా? ఆ రోజు నా కోడలు నా భార్య ఆడవాళ్ళు కదా. చిల్లర నా కొడుకులరా, చిల్లర బుద్ధులరా మీకు. పెట్టి పుట్టుండాలరా, బుద్ధి కూడా రావాలంటే. నేను తిట్లేనే ఇప్పుడు చెప్పమంటావంతా. హిస్టరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ నాన్న చైర్మన్, నేను చైర్మన్ ఉన్నాడు, పిలిచాడు రా. మేమంతా పోయి అప్పుడు ఆయన చైర్మన్ చేసినాం. ఆయన 30 దాంట్లో ఏమో ఎంజాయ్ దీనికి ప్రెసిడెంట్గా ఉన్నాడు రా. ఎట్లా పుట్టావురా నువ్వు? ఆడోళ్ళ గురించి మాట్లాడి ఇప్పుడు నీ కాడికి వచ్చేదానికే ఆడోళ్ళ సిగ్గులే. ధైర్యం కూడా పోయి చేసుకోరా. నా వాళ్ళు ధైర్యం కూడా పోయి చేసుకోబో. నువ్వు చేయకపోతే నేను ఇప్పుడు పెట్టే అందరి మీద అంటే ఆ పొద్దు ఏముంది ఎవిడెన్స్ ఏముంది? అమ్మినోడి పేరు పెట్టలేవు నువ్వు. నా పర్మిట్లన్నీ ఇచ్చేస్తావు. ఈ పొద్దు వచ్చింది నీకు బాధ. సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చేపు ఎక్కడ టూర్ పోండి దయచేసి. కార్యకర్తలు విడిచిపెట్టి వాళ్ళు మీ మంచితనం అర్థం చేసుకోవడం లేదో. వీడు మాట్లాడతాడు ఆడపిల్లల గురించి, ఆ గురించి, ఈ గురించి. వీడు బ్యాటరీ తక్కువ. వీడి కథ చాలా ఉంది. బ్యాటరీ తక్కువ నా కొడుకు. వాళ్ళు 3 సార్లు పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో కాలే వాళ్ళు పెళ్లి చేసుకుని మీరు
మీ ఇంట్లో ఏం చేసినారు చెప్పకూడదు. నేనైంటన్నా ఉతికి ఆరేసింది ఆపొద్దే మంచోళ్ళు. చాలామంది కార్యకర్తలు ఇంకో విధంగా అనుకుంటున్నారు, ఏందబ్బా ఇట్లుంది అని. పెద్ద ఆయన ఎప్పటి నుంచో అభివృద్ధి 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 అని పట్టుకున్నాడు. అభివృద్ధి ఏర్చలే వాళ్ళ ఇంట్లో. లోకేష్ వాడి కొడుకు ఏమే ఆయమ్మ కోడలు వాళ్ళ బంధువులు ఏడవలే. ఏం పనరు మీకు? అర్ధరాత్రిలో వచ్చి ఆ పెద్ద ఆయన్ని అవసరం అరెస్ట్ చేయి, పొద్దునే తీసుకెళ్ళు. నువ్వు జగన్ గారు కూర్చొని నవ్వుకుంటారు. ఈ బుద్ధి ఎందుకురా? ఈ బుద్ధి కూడా చెప్తాం. ఆడవాళ్ళు అవసరం లేదు, నేను కూడా చెప్తా. ఏం చేస్తారు? మా ఇంట్లో మేము కూడా ఆడవాళ్ళ పేరుతో పెట్టుకుంటాం బస్సులు. మరి ఆ బుద్ధి రాలే నీకు? ఇది ఇవన్నీ ప్రూఫ్. దేవులకు పోతే అవసరం అంటారు. ఆయన పుణ్యాన, ఆ పెద్ద ఆయన పుణ్యాన్ని మీరు చల్లగా ఉన్నారు. మేమేమన్నా అంటానే మాకు అటు నుంచి పార్టీ ఆఫీస్ ఫోన్ వస్తుంది, ఏమప్ప మనం అట్లా చేయకూడదు తప్ప ఇంకెట్లా చేయాలా?